Hello friends, very good afternoon. Welcome to 11th September Daily Hindu News Analysis. So friends, ఈ వీడియోలో మనము 11th September హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేటువంటివి తీసుకుని బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఏ విధంగా అడగచ్చు అనేటువంటివి మనం అయితే కనుక ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. సో వన్స్ దట్ ఈస్ డన్, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటి అని అంటే కనుక మన యొక్క యాప్ మీరు LTX Classes is the name of our app. You can download it from the Play Store and where you can see all the list of available courses that we are offering for you. Yes friends, let us start the discussion today with respect to that of the first article. First article చూడండి, India has a 4-point principle to end the Russia-Ukraine conflict. సో రష్యా-యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ని మనకి ఎండ్ చేయడానికి సో ఇండియా హ్యాస్ సంథింగ్ ప్రపోజ్డ్, సంథింగ్ కాల్డ్ యాజ్ ఎ 4-point ప్రిన్సిపల్ అని చెప్పేసి మనకి ప్రపోజ్ చేసిందనమాట. ఇదంతా కూడా మనకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మనం చూసినప్పుడు సో మొన్న యుక్రెయిన్కి మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ హ్యాస్ విజిటెడ్ యుక్రెయిన్. అండ్ అలాగనే మనకి ఏంటి అని అంటే కనుక యుక్రెయినియన్ అంబాసిడర్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో దే ఆర్ మేకింగ్ సమ్ కమెంట్స్, దే ఆర్ మేకింగ్ సమ్ స్టేట్మెంట్స్ ఆన్ అవర్ కంట్రీ. ఏమని చెప్తున్నారంటే కనుక ఇండియా కెన్ ప్లే ఏ వెరీ క్రూషియల్ రోల్ with respect to that of the in resolving the dispute between Russia and as well as Ukraine. అంటే రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ యుక్రెయిన్ మధ్యన ఉన్నటువంటి ఈ కాన్ఫ్లిక్ట్ని ఖచ్చితంగా ఇండియా చాలా క్రూషియల్ రోల్ అయితే కనుక ప్లే చేయొచ్చు ఈ డిస్ప్యూట్లో సెటిల్ చేయడానికి. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనకి ఏంటి అని అంటే యుక్రెయిన్ యొక్క ప్రెసిడెంట్ జెలెన్స్కీ హ్యాస్ ఈవెన్ సెడ్ దాట్ ఇండియా కెన్ ఆల్సో ఆఫర్ ఒక మీడియేటర్గా కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇండియా అయితే కనుక ప్లే చేయొచ్చు, ఒక పీస్ కాన్ఫరెన్స్ని కూడా మనకి ఏంటంటే ఆర్గనైజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జూన్లో మనం చూసినట్లయితే స్విట్జర్లాండ్లో బర్గెన్ స్టాక్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంది. అక్కడ మనకి ఏంటంటే బర్గెన్ స్టాక్ సమ్మిట్ అయితే జరిగింది. బర్గెన్ స్టాక్ జాయింట్ కమ్యూనిక్ అనేటువంటి దాన్ని కూడా మనకి అడాప్ట్ అయితే చేసుకున్నారండి ఆ సమ్మిట్లో. అండ్ ఈ సమ్మిట్ మళ్ళీ అదే సమ్మిట్ మళ్ళీ మనకి ఏంటి అని అంటే కనుక నెక్స్ట్ రాబో మంత్స్లో మళ్ళీ ఇంకొక సమ్మిట్ అయితే కనుక జరగబోతుందట. ఇక్కడ ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏం చెప్తున్నారు అని అంటే ఇండియా కెన్ ఆల్సో ప్లే ఏ వెరీ క్రిటికల్ రోల్ ఇన్ రిజాల్వింగ్ ద డిస్ప్యూట్ బిట్వీన్ యుక్రెయిన్ అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా అని చెప్తున్నారు. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక సో జర్మనీ అయితే విజిట్ చేయడం జరిగింది. ఇదిగో చూడండి, ఎస్ జైశంకర్ విత్ అనాలేనా బేర్బాక్ ఆఫ్టర్ ద టాక్స్ అట్ ద ఫెడరల్ ఫారిన్ ఆఫీస్ ఇన్ బెర్లిన్ ఆన్ ట్యూస్డే మనకైతే కనుక విజిట్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ మనకేంటంటే ఇండియా 4 పాయింట్స్ని ప్రపోజ్ చేస్తోంది ఇన్ ఆర్డర్ టు రిజాల్వ్ దిస్ పర్టికులర్ డిస్ప్యూట్. ఈ డిస్ప్యూట్ రిజాల్వ్ అవ్వాలి అని అంటే కనుక సమ్ 4-point ప్రిన్సిపల్స్ని మనం ఫాలో అవ్వాలి. ఒకవేళ అలా ఫాలో అయినట్లయితే కనుక డెఫినెట్లీ వీ కెన్ ఎండ్ ద రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ని మనం అయితే కనుక ఎండ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారండి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇప్పుడు మనం చూసినట్లయితే మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనకి ఎలా అడుగుతారు అని అంటే వాట్ రోల్ క్యాన్ ఇండియా ప్లే, what role can India play in resolving the dispute between Russia and as well as the Ukraine? Okay, what role can India play in resolving the dispute between Russia and as well as Ukraine and as well as Russia dispute అనేటువంటిది మనకి సెటిల్ అవ్వడానికి ఇండియా ఏం రోల్ ప్లే చేయగలదు అని చెప్పేసి మనకైతే కనుక అడిగే క్వశ్చన్ అయితే అడుగుతారండి. మెయిన్స్ పర్స్పెక్టివ్లో అడుగుతారు. ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో వచ్చేసి మనకి ఏంటి అని అంటే యుక్రెయిన్ యొక్క జియోగ్రాఫికల్ లొకేషన్ ఏంటి, ఇంపార్టెంట్ ప్లేసెస్ మనకి ఏమేమి న్యూస్లో ఉన్నాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డానెస్క్ అండ్ యాజ్ వెల్ యాజ్ లూహాన్స్క్ అంటారు. సో డానెస్క్ అండ్ యాజ్ వెల్ యాజ్ లూహాన్స్క్, నెక్స్ట్ వచ్చేసి కీవ్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేసెస్ విచ్ ఆర్ ఇన్ ద న్యూస్ విత్ రెస్పెక్ట్ టు రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్కి సంబంధించి. సో ఇప్పుడు ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏం చేస్తున్నారు, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏంటి అర్థమైంది కదా. సో ఇండియా ఎటువంటి రోల్ ప్లే చేయగలదు ఇక్కడ అని చెప్పేసి. అయితే ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇండియా మనకి ఏంటి అని అంటే 4 పాయింట్స్ని 4 ప్రిన్సిపల్స్గా మనకైతే కనుక ప్రపోజ్ చేస్తున్నారండి టు సెటిల్ ద డిస్ప్యూట్ బిట్వీన్ రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ యుక్రెయిన్. ఏవేంటి అని అంటే కనుక ఇక్కడ చూడండి. ఫస్ట్ లెట్ us see the context. India has proposed a 4-point principle to end the Russia and as well as the Ukraine conflict. సో రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ఎండ్ చేయడానికి 4 పాయింట్స్ ఏవేంటి. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే దిస్ షుడ్ బీ ఏ టైమ్ ఆఫ్ పీస్ అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో వాట్ ఎవర్ ఈజ్ డన్ సో నౌ దిస్ షుడ్ బీ ఏ టైమ్ ఆఫ్ పీస్. సో శాంతిని మనం ఏంటి అని అంటే కనుక ప్రమోట్ చేయడానికి ఇప్పుడు సో దిస్ ఈజ్ ద టైమ్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏంటంటే దేర్ వుడ్ బి నో సొల్యూషన్స్ టు ద వార్
ఆన్ బ్యాటిల్ ఫీల్డ్. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దేర్ వుడ్ బి నో సొల్యూషన్స్ టు ద వార్ ఆన్ దట్ ఆఫ్ ద బ్యాటిల్ ఫీల్డ్ అంటున్నారు. అంటే అర్థం ఏంటి అని అంటే వార్ ద్వారా బ్యాటిల్ ఫీల్డ్లో మనకి ఎటువంటి సొల్యూషన్స్ ఉండవు అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారనమాట. ఓకే, సో దేర్ ఫోర్ అంటే అర్థం ఏంటంటే సో ఇండియా ఆల్వేస్ సేస్ ఓన్లీ వన్ థింగ్ అండి, ఓన్లీ త్రూ డైలాగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిప్లొమసీ ద్వారానే మనం ఏంటి అని అంటే కనుక ఇష్యూస్ని సాల్వ్ చేసుకోగలము, డిస్ప్యూట్స్ని సెటిల్ చేసుకోగలము. అంతే తప్ప బ్యాటిల్ గ్రౌండ్ మీద వైలెన్స్ ద్వారా మనం ఏమీ అచీవ్ చేయలేము అని చెప్పేసి ప్రతిసారి కూడా మనం ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో మనది అదే స్టాండ్. ఈవెన్ నాట్ ఓన్లీ రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ అండి, ఈవెన్ ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ గాజా వార్ గురించి కూడా మనం ఏంటి అని అంటే ఆర్ ఈవెన్ ఇజ్రాయిల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ గురించి కూడా వీ ఆల్వేస్ సే ద సేమ్ థింగ్. సో ఓకే, అటాక్స్, క్యారీయింగ్ అవుట్ ద అటాక్స్ ఆన్ వన్ పర్టికులర్ territory over the other and putting the risk of civilians ని unnecessary-గా మనం ఏంటి అని అంటే కనుక వాళ్ళని వల్నరబుల్గా చేయటము, వాళ్ళని సఫర్ అయ్యేలా చేయడం అనేటువంటిది ఎప్పుడూ కూడా దట్ ఈస్ నాట్ ఏ సొల్యూషన్. సో ద సొల్యూషన్ ఈజ్ దట్ దేర్ వుడ్ బి నో సొల్యూషన్స్ టు ద వార్ అపాన్ ద బ్యాటిల్ ఫీల్డ్. సో బ్యాటిల్ ఫీల్డ్ మీద మనకి ఎటువంటి సొల్యూషన్స్ అనేటువంటివి ఉండవు. సొల్యూషన్స్ రావాలి అని అంటే ఏంటంటే దెన్ ద థర్డ్ ఇంపార్టెంట్, రష్యా మస్ట్ బీ అట్ ద టేబుల్ ఫర్ ఎనీ సక్సెస్ఫుల్ పీస్ ప్రాసెస్. అంటే ఖచ్చితంగా ఇది ఎందుకని ఈ పాయింట్ మాట అంటున్నారంటే క్లియర్గానే చెప్పాను కదా మీకు, జూన్లో బర్గెన్ స్టాక్ సమ్మిట్ అని చెప్పి జరిగింది అని. నిన్నటి వీడియో ఒకవేళ మీరు చూసి ఉండున్నట్లయితే యూ విల్ బెటర్ అప్రిషియేట్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఇట్ ఈస్ సంథింగ్ బర్గెన్ స్టాక్ అంటారు. బర్గెన్ స్టాక్ అనేటువంటిది మనకి ఏంటంటే కనుక స్విట్జర్లాండ్లో జరిగినటువంటి సమ్మిట్ అనమాట. సో బర్గెన్ స్టాక్ సమ్మిట్ మనకి జూన్లో అయితే కనుక జరిగిందండి. మొన్న జూన్ 2024, జూలై 2024లో మనకి సమ్మిట్ అయితే జరిగింది. ఇది అయిపోయిన తర్వాత బర్గెన్ స్టాక్ జాయింట్ కమ్యూనిక్ అనేటువంటి దాన్ని కూడా మనకి అడాప్ట్ చేసుకున్నారు. బర్గెన్ స్టాక్ జాయింట్ కమ్యూనిక్ అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ని కూడా మనం అడాప్ట్ చేసుకున్నారనమాట వీళ్ళు. ఈ సమిట్లో ఇది కూడా ఏంటంటే రష్యా అండ్ యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ని సెటిల్ చేయడానికి. బట్ ద ప్రాబ్లమ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ సమిట్ ఈస్ ఇందులో ఎవరెవరైతే పార్టీస్ ఉన్నారో వాళ్ళు లేరు. ఫర్ ఎగ్జాంపుల్ యుక్రెయిన్ ఈజ్ ఓన్లీ వన్ పార్టీ దట్ ఈస్ దేర్, బట్ రష్యా ఈజ్ నాట్ అట్ ద టేబుల్. అందుకనే కూడా మనం ఏంటంటే ఈ బర్గెన్ స్టాక్ జాయింట్ కమ్యూనిక్ డాక్యుమెంట్ ఏదైతే అడాప్ట్ చేసుకున్నారో మనం ఏంటి అని అంటే కనుక వీ హ్యావ్ నాట్ సైన్డ్ దిస్ డాక్యుమెంట్. ఎందుకని? మన స్టాండ్ చాలా క్లియర్. రష్యా కూడా ఇన్క్లూడ్ అయ్యే టేబుల్ దగ్గర వాళ్ళకు మీరిద్దరూ కూర్చొని మాట్లాడుకుని ఒక డాక్యుమెంట్ని మీరు అడాప్ట్ చేసుకుని ఉంటుంటే దెన్ డెఫినెట్లీ ఐఎమ్ హ్యాపీ టు సైన్ ఇట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇన్ఫ్యాక్ట్ ఐ విల్ మీడియేట్ ఇట్ ఇఫ్ అట్ ఆల్ రిక్వైర్డ్. సో ఓకే అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుందండి. అండ్ ఫైనల్లీ ఫోర్త్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ మనం ఏం చెప్తున్నాం అంటే కనుక ఇండియా ఈజ్ కన్సర్న్డ్ and engaged in trying to find a way so to resolve the conflict. ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ని రిజాల్వ్ చేయడానికి సో ఇట్ ఈస్ దేర్ ఫర్ ఏ కన్సర్న్ ఫర్ ఇండియా. ఇట్ ఈస్ వీఆర్ కన్సర్న్డ్ అబౌట్ ఇట్. మేము దాని గురించి వరీ అవ్వడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ డూయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ అండ్ ఇన్ఫ్యాక్ట్ వీఆర్ ఎంగేజింగ్ యాజ్ వెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఈజ్ ఎంగేజింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఈజ్ ఎంగేజింగ్. ఈ విధంగా మనం ఏంటి అని అంటే కనుక వీఆర్ ట్రయింగ్ టు ఫైండ్ ఏ సొల్యూషన్ టు దిస్ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్ యాజ్ వెల్. ఈ కాన్ఫ్లిక్ట్ని రిజాల్వ్ చేయడానికి కూడా మా వంతు ప్రయత్నం కూడా మనం ఏంటి అని అంటే చేస్తున్నాము అని చెప్పేసి ఈ 4 ఇంపార్టెంట్ పాయింట్స్ని కూడా మనం ఏంటంటే ప్రపోజ్ చేయడం జరిగింది. అండ్ ఇఫ్ అట్ ఆల్ ఒక పీస్ కాన్ఫరెన్స్ని ఆర్గనైజ్ చేయాల్సి వచ్చినా కూడా వీ విల్ డెఫినెట్లీ ఆర్గనైజ్, బట్ నథింగ్ ఈజ్ నౌ ఆన్ ద టేబుల్. అంటే డౌన్ ద లైన్ ప్రస్తుతానికి కాన్ఫరెన్స్ని ఆర్గనైజ్ చేయాలి అనేటువంటి ఇంకా దట్ ఈస్ నాట్ ఇన్ ద పైప్ లైన్, దట్ వీ హ్యావ్ నాట్ యట్ డిస్కస్డ్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఇండియా యొక్క స్టాండ్ చెప్తున్నారనమాట. ఇప్పుడు ఈ యొక్క రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్లో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే వీ వాంట్ రష్యా ఆన్ వన్ సైడ్, లైక్ లెట్స్ సే బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఆయిల్ ఇష్యూస్, ఆయిల్ సప్లైకి సంబంధించి కానివ్వండి ఏదైనా కూడా వీ వాంట్ రష్యా బికాస్ ఇట్ ఈస్ అవర్ న్యాచురల్ ఫ్రెండ్. అండ్ నాట్ ఓన్లీ దట్ వీ వాంట్ యుక్రెయిన్ యాజ్ వెల్. సో మనకి ఏంటి అని అంటే కనుక యుక్రెయిన్తో కూడా మనకి ఫ్రెండ్లీ రిలేషన్స్ అనేటువంటివి ఉన్నాయి. బికాస్ దట్ వాజ్ ఈవెన్ రీఎంఫసైజ్డ్, దట్ మెసేజ్ ఈజ్ క్లియర్ బికాజ్ రీసెంట్లీ ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ హ్యాస్ విజిటెడ్ ద యుక్రెయిన్. సో యుక్రెయిన్ మనకి రీసెంట్గా మనకి విజిట్ కూడా చేయడం అయితే జరిగిందండి ఇన్ ఆర్డర్ టు గివ్ దిస్ మెసేజ్ వెరీ క్లియర్లీ దట్ సో దట్ ఇండియా ఈజ్ నాట్ ఇన్క్లైన్డ్ ఓన్లీ టువర్డ్స్ రష్యా అండ్ ఇట్ ఈస్ సపోర్టింగ్ రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్. So it is basically saying that it has visited Ukraine as well. So saying that we want
both the countries. So we want to engage with both the countries, and at the end of the day what we want is we want a peaceful solution. సో పీస్ఫుల్ సొల్యూషన్ అనేటువంటిది దాని గురించి మేమైతే కనుక ఎదురు చూస్తున్నాము. మా వంతు ప్రయత్నం కూడా మేము ఏంటి అని అంటే కనుక రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాము అని చెప్పి ఇండియా యొక్క స్టాండ్ అయితే ఉందండి. కాబట్టి మనకి యుక్రెయిన్ కావాలి అండ్ అట్ ద సేమ్ టైం రష్యా కూడా కావాలి. ఏ కంట్రీని మనం ఏంటి అని అంటే వీటిల్లో మనం సపోర్ట్ చేయట్లేదు. రష్యా యొక్క కాన్ఫ్లిక్ట్ విత్ రెస్పెక్ట్ టు యుక్రెయిన్ని కూడా మనం అయితే సపోర్ట్ చేయట్లేదండి. వీఆర్ నాట్ ఫేవరింగ్ రష్యా ఇన్ ఆర్డర్ టు డూ దీస్ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్స్. వీఆర్ ఆల్వేస్ మెయింటైనింగ్ ఓన్లీ సింగిల్ స్టాండ్. ఈవెన్ నాట్ ఓన్లీ దట్, ఈవెన్ చెప్పాను కదా ఇజ్రాయిల్ అండ్ గాజాకి సంబంధించి కూడా ఏంటి అని అంటే కనుక మనం ఇజ్రాయెల్ని సపోర్ట్ చేయట్లేదు, అలానే పాలస్తీన్ని కూడా మనం సపోర్ట్ చేయట్లేదు విత్ రెస్పెక్ట్ టు వార్. we always say only one thing. ఈవెన్ ఇది మీరు ఏంటి అని అంటే మీరు మీ మెయిన్స్ ఆన్సర్స్లో కూడా మనం ఏంటంటే కోట్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్, వాట్ ఈస్ ద ఇండియాస్ స్టాండ్ అంటే ఇండియా ఆల్వేస్ మెయింటైన్డ్ దట్ డైలాగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిప్లొమాసీ. సో ద్వారానే మనకి పీస్ఫుల్ సొల్యూషన్స్ అనేటువంటివి వస్తాయి అని ఎప్పటి నుంచో ఇదే స్టాండ్ మనం మెయింటైన్ చేస్తున్నాం. ఈవెన్ ఇప్పుడు కూడా ఈ 4 పాయింట్ ప్రిన్సిపల్లో కూడా మనం అదే చెప్తున్నాం. ఏమని, దేర్ వుడ్ బి నో సొల్యూషన్ ఫర్ వార్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ మీద మనకి ఏంటి అని అంటే కనుక వార్కి మనకి సొల్యూషన్ అనేటువంటిది రాదు. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, రష్యా మస్ట్ ఆల్సో షుడ్ బి అట్ ద టేబుల్ ఫర్ ఎనీ సక్సెస్ఫుల్ పీస్ ప్రాసెస్. ఎందుకని ఈ మాట అంటున్నారు, ఎందుకని అంటున్నారు అని అంటే ఇందాక మనం చెప్తూ ఆగిపోయాం కదా, బర్గెన్ స్టాక్ సమిట్ ఎక్కడ జరిగింది మనకి, బర్గెన్ స్టాక్ సమిట్ వచ్చేసి మనకి స్విట్జర్లాండ్లో జరిగింది. ఎప్పుడు జరిగింది, జూన్లో జరిగింది. ఈ పర్టికులర్ సమిట్లో మనకి బోత్ పార్టీస్ ఉన్నారా, లేదు, ఓన్లీ యుక్రెయిన్ మాత్రమే పార్టిసిపేట్ చేసింది. యుక్రెయిన్ అండ్ అదర్ సమ్ 100 ఆడ్ కంట్రీస్ పార్టిసిపేట్ చేశారు. ఓకే, ఈ రష్యా అయితే పార్టిసిపేట్ చేయలేదండి. అందుకని మనం ఈ మాట అంటున్నాం అనమాట, రష్యా కూడా షుడ్ కమ్ టు ద టేబుల్, దెన్ ఓన్లీ వీ విల్ హ్యావ్ ఏ సక్సెస్ఫుల్ పీస్ ప్రాసెస్. ఒక సక్సెస్ఫుల్ పీస్ ప్రాసెస్ అనేటువంటిది అప్పుడే మనం అచీవ్ చేయగలము అని చెప్తున్నాము. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏం చెప్తున్నారు అంటే వాట్ ఇండియా ఈజ్ డూయింగ్ అని చెప్తున్నారు. ఇండియా ఈజ్ కన్సర్న్డ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇండియా ఈజ్ ఆల్సో ఎంగేజింగ్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ టు రిజాల్వ్ ఆల్ దిస్ పర్టికులర్ ఇష్యూ. So this is something that India has a 4-point principle to end the Russia-Ukraine conflict గురించి అయితే మనం తెలుసుకోవాలి. అండ్ యుక్రెయిన్ ప్రెసిడెంట్ వచ్చేసి మనకి ఎవరు అని అంటే జెలెన్స్కీ ఈజ్ ద ప్రెసిడెంట్ అండి, యుక్రెయిన్ యొక్క ప్రెసిడెంట్. ఆయన కూడా మనకి ఏమంటున్నారు అని అంటే కనుక ఇండియా జస్ట్ ఒక మెసెంజర్ లాగా మన మెసేజ్ అంతా కూడా రష్యాకి, రష్యా నుంచి మన మెసేజెస్ అన్నీ కూడా యుక్రెయిన్కి చెప్పే ఒక పోస్టల్ ఇది కాదు. ఇండియా హ్యాస్ మచ్ మోర్ క్యాపబిలిటీ. వీ ఇన్ఫ్యాక్ట్ సీ ఇండియా ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ దట్ ఇండియా కెన్ ప్లే ఏ క్రూషియల్ రోల్ అని చెప్పేసి మనకి యుక్రెయిన్ చెప్తుంది అనమాట. ఏంటి అని అంటే కనుక యుక్రెయిన్ ఈజ్ ఆస్కింగ్ ఇండియా సో to take the lead role, and in fact Ukraine is also asking India to sign this particular summit. ఈ సమిట్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో బర్గెన్ స్టాక్ జాయింట్ కమ్యూనిక్ సమిట్ ఉంది కదా, సో దీనిని సైన్ చేయమని కూడా మనల్ని ఏంటి అని అంటే కనుక చెప్తున్నారు. అండ్ అలాగే దిస్ ఈజ్ ఆల్సో స్విస్ పీస్ ప్రాసెస్ అంటాం అనమాట. ఇదంతటినీ కూడా మనకి స్విస్ పీస్ ప్రాసెస్, ఇలాంటి క్వశ్చన్సే మనకి ప్రిలిమ్స్లో అడుగుతారండి. స్విస్ పీస్ ప్రాసెస్ అని, లేకపోతే బర్గెన్ స్టాక్ జాయింట్ కమ్యూనిక్ అని రీసెంట్గా న్యూస్లో ఉన్నాయి. ఇవి వేటికి సంబంధించింది అని చెప్పేసి మనకు అడుగుతూ ఉంటారు. లేకపోతే మెయిన్స్లో చెప్పాను కదా, మెయిన్స్లో ఎలా అడుగుతారని చెప్పేసి వాట్ ఈస్ ద ఇండియాస్ స్టాండ్ ఆన్ రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్, వాట్ ఇండియా హ్యావ్ డన్ సో ఫార్ అన్నప్పుడు మీరు ఇండియా హ్యాస్ ప్రపోజ్డ్ ఏ 4-point ప్రిన్సిపల్ టు ఎండ్ ద రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ అని చెప్పచ్చు. అక్కడ మీరు ఈ 4 points కూడా మెన్షన్ చేయొచ్చు. సో ఓకే, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. అండ్ అలాగనే మనం బర్గెన్ స్టాక్ జాయింట్ కమ్యూనిక్ అయితే కనుక సైన్ చేయలేదు. ఓకే, so these are some of the important things. Then coming to that of the Germany, India and as well as Germany గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక, so then now the external affairs minister yes Jaishankar has visited the Germany, Berlin అయితే కనుక మనకి వెళ్ళారండి. in this context మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ మనకి ఏం తెలియాలి అని అంటే చూడండి, ఇక్కడ ఈ పాయింట్స్ చూడండి. during the bilateral talks Mr. Jaishankar and as well as the Miss Baerbock అయితే discussed the broadening the India Germany migration and మొబిలిటీ పార్ట్నర్షిప్. సో మనకి ఏంటి అని అంటే కనుక మైగ్రేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మొబిలిటీ పార్ట్నర్షిప్ అని చెప్పేసి మనం అయితే కనుక జర్మనీతో అయితే సైన్ చేసామండి. నాట్ ఓన్లీ జర్మనీ, ఈ యొక్క మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్ట్నర్షిప్ వీ హ్యావ్ సైన్డ్ విత్ ఫ్యూ అదర్ కంట్రీస్ యాజ్ వెల్. ఓకే,
టు బ్రింగ్ ఇన్ ద మోర్ స్కిల్డ్ ఇండియన్ వర్కర్స్ టు జర్మనీ. ఈ యొక్క పార్ట్నర్షిప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక టు బ్రింగ్ ద మోర్ స్కిల్డ్ వర్కర్స్, మన యొక్క ఇండియా నుంచి మోర్ అండ్ మోర్ ఇండియన్ స్కిల్డ్ వర్కర్స్ని జర్మనీకి తీసుకురావటం అనమాట. టు బ్రింగ్ ద మోర్ స్కిల్డ్ వర్కర్స్. అండ్ అట్ ప్రెసెంట్ ఎంతమంది ఇండియన్ నేషనల్స్ ఉన్నారు అని అంటే అరౌండ్ 1,25,000 మెంబర్స్ ఇండియన్ నేషనల్స్ జర్మనీలో వర్క్ చేస్తున్నారు. అండ్ అలాగనే అరౌండ్ 50,000 మెంబర్స్ స్టూడెంట్స్ జర్మనీలో మనకి చదువుకుంటున్నారండి. ఓకేనా. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ జర్మనీ బైలాటరల్ రిలేషన్స్ మీద మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ ఈ ఆర్టికల్లో మనకి మెన్షన్ అయితే చేశారు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. లైక్ రైట్ ఫ్రమ్ ద రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్కి సంబంధించి ఇండియా పరిస్థితి ఏంటి, ఇండియా ఏం రోల్ ప్లే చేస్తుంది, ఇవన్నీ కూడా మనం అయితే కనుక ఖచ్చితంగా అడుగుతారు. అండ్ ఇండియా జర్మనీ బైలాటరల్ టాక్స్ తీసుకున్నట్లయితే కనుక డిస్కస్డ్ బ్రాడనింగ్ ద ఇండియా జర్మనీ మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్ట్నర్షిప్ టు బ్రింగ్ ద మోర్ స్కిల్డ్ ఇండియన్ వర్కర్స్ టు దట్ ఆఫ్ ద జర్మనీ. అబౌట్ 1,25,000 ఇండియన్ నేషనల్స్ ఆర్ వర్కింగ్ ఇన్ జర్మనీ అండ్ 50,000 ఆర్ స్టడీయింగ్ ఇన్ ద జర్మనీ అని చెప్పేసి మనకి అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ ఈస్ మెన్షన్డ్. ఎస్, లెట్ us మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. Will deploy 5,000 cyber commandos in 5 years, says Shah. మనకి సైబర్ సెక్యూరిటీ బేస్డ్ ఆర్టికల్ అండి ఇది మనకి. ఓకేనా. ద ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే జిఎస్ పేపర్ 2కి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇది. జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్, జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది టాపిక్. ఇన్ దట్ మనకి వాట్ ఈస్ ద ఇండియాస్ రోల్ అనేటువంటిది మనకు తెలియాలి. ఫాలోడ్ బై ద నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి will deploy 5,000 cyber commandos in 5 years, says Amit Shah. ఇది మనకి జిఎస్ పేపర్ 3. సో ఓకే, జిఎస్ పేపర్ 3 సైబర్ సెక్యూరిటీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. మనకి సైబర్ సెక్యూరిటీ బేస్డ్ మీద స్ట్రైట్ అవే క్వశ్చన్స్ అయితే వచ్చేస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏమేమి పెట్టారు అనేటువంటివి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్లో మనకి 3 ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ గురించి అయితే కనుక మనం అయితే లాంచ్ చేశారు. ఆ 3 ఇనిషియేటివ్స్ గురించి కూడా ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేయలేదు, బట్ వీ హ్యావ్ రిటన్ ఇట్ యాజ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి మనకి. ఓకే, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సైబర్ సెక్యూరిటీ విత్ రెస్పెక్ట్ టు ఆర్ కంట్రీ, మన కంట్రీలో సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి చూసుకునేటువంటి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఈజ్ విత్ స్టేట్ గవర్నమెంట్స్. ఫస్ట్ పాయింట్ చాలా క్లియర్గా మీకు ఉండాలి. సో స్టేట్ గవర్నమెంట్స్ది రెస్పాన్సిబిలిటీ అనమాట, సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ రెస్పాన్సిబిలిటీ చూసుకోవాల్సినటువంటిది. దెన్ వాట్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ డూ? సెంట్రల్ గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ ఆల్ ద రిక్వైర్డ్ అసిస్టెన్స్ టు స్టేట్ గవర్నమెంట్స్. సో స్టేట్ గవర్నమెంట్స్కి కావాల్సిన అసిస్టెన్స్ అంతా కూడా మనకి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈ విధంగా మన కంట్రీలో సైబర్ క్రైమ్స్ అనేటువంటి వాటిని తగ్గిస్తుంది. ఇప్పుడు రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే కనుక ద యూనియన్ హోమ్ మినిస్టర్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ద 4 ఇనిషియేటివ్స్ అండర్ ద I4C అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక 2015 అరౌండ్లో మనకైతే కనుక లాంచ్ చేశారండి. I4C అంటే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అని చెప్పేసి అర్థం. I4C అంటే ఏంటంటే I4C అంటే 4 Cలు అంట. ఇండియన్, ఫస్ట్ C వచ్చేసి సైబర్, సెకండ్ వన్ క్రైమ్, థర్డ్ వన్ కోఆర్డినేషన్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ సెంటర్. అందుకని I4C అని చెప్పేసి మనకి సెంటర్ని అయితే కనుక ఎస్టాబ్లిష్ చేశారు వే బ్యాక్ ఇన్ 2015. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లో మనకైతే కనుక ఇది వర్క్ చేస్తుంది. ఈ సెంటర్ అండర్లో ఇప్పుడు కొత్తగా ఇంకొక 4 ఇనిషియేటివ్స్ని మనకి లాంచ్ చేశారు. ప్లీజ్ బీ వెరీ క్లియర్, ఈచ్ అండ్ ఎవ్రీ ఇనిషియేటివ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బోత్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ అండ్ అలాగనే ఆల్ దీస్ ఇనిషియేటివ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ మెయిన్స్ పర్స్పెక్టివ్. సో ఓకే, ద యూనియన్ హోమ్ మినిస్టర్ హ్యాస్ లాంచ్డ్ ద 4 ఇనిషియేటివ్స్ అండర్ ద I4C, దట్ ఈస్ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అని చెప్పేసి అంటారు. వాట్ ఆర్ ద ఇనిషియేటివ్స్ లాంచ్డ్? ఏమేమిటి ఇనిషియేటివ్స్ లాంచ్ చేశారంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ CFMC అంటారు, అంటే సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్. సో ద ఫస్ట్ వన్ ఈస్
సిఎఫ్ఎంసి అంటే సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్ అని చెప్పేసి అయితే ఎస్టాబ్లిష్ చేశారండి. సో చూడండి, ఈ యొక్క సెంటర్ని మనకి ఏంటంటే I4C దగ్గరే ఎస్టాబ్లిష్ చేశారు అట్ న్యూఢిల్లీ. సిఎఫ్ఎంసి హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ అట్ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అట్ న్యూఢిల్లీ. సో సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, వాట్ యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఈజ్ టాకింగ్ అబౌట్ ఈజ్ దాట్ ఈ యొక్క సైబర్ క్రైమ్స్ అనేటువంటి వాటిని మనం హ్యాండిల్ చేయాలి అని అంటే కనుక ఏ ఒక్క ఇన్స్టిట్యూషను కూడా ఐసోలేషన్లో వర్క్ చేసినప్పుడు మనకేంటంటే మనము ఈ సైబర్ క్రైమ్స్ని బీట్అవుట్ చేయలేము, మనం వీటిని ఎలిమినేట్ చేయలేము. ఉన్న ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఏంటి అని అంటే ఒక ఇంటిగ్రేటెడ్ ఫ్యాషన్లో మనకేంటంటే వర్క్ చేయాలి, కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ అనేటువంటివి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఏంటంటే ఈ సైబర్ క్రైమ్స్ని మనము తగ్గించగలము అనేటువంటి పాయింట్ని చాలా స్ట్రాంగ్గా చెప్పడం జరిగింది. అండ్ విత్ దాట్ స్టేట్మెంట్, అదే స్టేట్మెంట్ని ఇంప్లిమెంట్ చేయడానికి పెట్టినటువంటి సెంటరే సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్. ఈ సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్లో మొత్తం అందరూ రిప్రజెంటేటివ్స్ ఉంటారండి. లైక్ మొత్తం బ్యాంక్స్కి సంబంధించిన వాళ్ళు, ది రిమైనింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్, ఇంటర్మీడియరీస్, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్, మొత్తం అందరూ కూడా వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ఈ ఒకటే ప్లాట్ఫామ్ మీదన మనకి ఏంటి అని అంటే కనుక తీసుకుని రావడం అయితే జరిగింది. సో దాని పేరే ఈ యొక్క సిఎఫ్ఎంసి, సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్. ఇలే క్వశ్చన్స్ అడుగుతారు మనకి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్ అని చెప్పేసి మనకు అడుగుతూ ఉంటారు. ఓకే, దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ ఎలా ఇస్తారు. అండ్ మెయిన్స్ రిలేటెడ్లో మనకి ఎలా అడుగుతారు అని అంటే కనుక, వాట్ ఆర్ ద గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ దట్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్, దట్ హ్యావ్ బీన్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఆర్డర్ టు సెక్యూర్, మేక్ అవర్ ఇండియా ఏ సైబర్ సెక్యూర్. సో సైబర్ క్రైమ్స్ అనేటువంటివి మనం కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకుంది అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతారు. అలాంటప్పుడు మనం ఈ ఇనిషియేటివ్స్ అన్నీ మెన్షన్ చేయొచ్చు. లైక్ సిఎఫ్ఎంసిని మనం మెన్షన్ చేయొచ్చు, సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్ అని చెప్పేసి మనం అయితే ఇది చేయొచ్చు. దెన్ నెక్స్ట్ వన్, సో దేర్ ఫోర్ దే విల్ వర్క్ టుగెదర్ for the immediate action and seamless cooperation to tackle the online financial crimes. సో వీళ్ళందరూ కూడా ఏంటి అంటే కనుక ఒకటే ప్లాట్ఫామ్ మీద ఉండి మనకి దే విల్ బి గోయింగ్ ఫర్ ఇమీడియట్ యాక్షన్ అండ్ ఆల్సో ద సీమ్లెస్ కోఆపరేషన్ టు ట్యాకిల్ ద ఆన్లైన్ ఫైనాన్షియల్ క్రైమ్స్. ఈ యొక్క ఆన్లైన్ ఫైనాన్షియల్ క్రైమ్స్ ఏవైతే మనకి జరుగుతున్నాయో ఈ రోజుకి కూడా విత్ ద ఇంక్రీజ్డ్ యూసేజ్ ఆఫ్ ఇంటర్నెట్ మనకేమవుతుంది అంటే ఈ క్రైమ్స్ కూడా ఇంకా పెరిగిపోతున్నాయి. ఎల్డర్లీ పాపులేషన్, చిల్డ్రన్, సో దే ఆర్ బికమింగ్ డిజిటల్ ఇల్లిటరేట్ పీపుల్, దే ఆర్ బికమింగ్ మోర్ వల్నరబుల్ టు దీస్ పర్టికులర్ సైబర్ క్రైమ్స్. సో ఈ యొక్క సైబర్ క్రైమ్స్కి ఏంటి అని అంటే కనుక వీళ్ళు మనకి ఎక్కువ వల్నరబుల్గా అవుతున్నారు. దేర్ఫోర్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇనిషియేటివ్ ఏంటండి లాంచ్ చేశారు, సిఎఫ్ఎంసి. వాట్ ఈజ్ సిఎఫ్ఎంసి స్టాండ్స్ ఫర్ సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్. ఇది మనకి ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు, అట్ I4C. వాట్ ఈజ్ I4C, ఇండియా సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. ఎక్కడుంది మనకి సెంటర్, న్యూఢిల్లీలో మనకు ఉందన్నమాట. ఇట్ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఇట్ ఇన్క్లూడ్స్ ఆల్ ద రిప్రజెంటేటివ్స్ లైక్ బీఇట్ ఫ్రమ్ ద బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్, ఇంటర్మీడియరీస్, స్టేట్స్, లా ఎన్ఫోర్స్మెంట్ స్టేట్స్ యొక్క లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్, వీళ్ళందరూ కూడా దీంట్లో మెంబర్స్ అవుతారు మనకి. దే విల్ ఆల్ వర్క్ టుగెదర్ ఫర్ ద ఇమీడియట్ యాక్షన్ అండ్ సీమ్లెస్ కోఆపరేషన్. నౌ లెట్ us మూవ్ టు దట్ ఆఫ్ ద సెకండ్ ఇనిషియేటివ్. సో దట్ ఈస్ నోన్ యాజ్ సమన్వయ్ ప్లాట్ఫారం అనేటువంటిది ఒక ప్లాట్ఫామ్ను ఓపెన్ చేసి ఒకటి లాంచ్ చేశారండి. పేరు వచ్చేసి ఏంటంటే సమన్వయ్ ప్లాట్ఫారం. ఈ సమన్వయ్ ప్లాట్ఫారంకి అనదర్ నేమ్ ఏంటంటే జాయింట్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఫెసిలిటేషన్ సిస్టమ్. ఏంటమ్మా, జాయింట్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఫెసిలిటేషన్ సిస్టమ్. ఈ పర్టికులర్ ఏంటంటే మనకి ఈ సమన్వయ్ ప్లాట్ఫారం అనేటువంటిది ఒక వెబ్ పోర్టల్. ఈ వెబ్ పోర్టల్ అనేటువంటిది ఏంటి అని అంటే కనుక మొత్తం అంతా రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద సైబర్ క్రైమ్ రిలేటెడ్ డేటా అంతటినీ కూడా ఒక డేటా రిపాజిటరీ లాగా మనకు పనిచేస్తుంది అనమాట. ఇది ఒక డేటా రిపాజిటరీ లాగా. అంటే it contains all the list of crimes that have been recently done and as well as the data analytics. So the data analytics కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఫెసిలిటీస్, డేటా షేరింగ్, డేటా అనేటువంటిది ఇప్పుడు ఒక పర్టికులర్ ఏజెన్సీ నుంచి ఇంకొక ఏజెన్సీ షేర్ చేసుకోవడానికి, వీటంతటికీ కూడా ఏంటి అని అంటే ఒక ఆన్లైన్ రిపాజిటరీ లాగా, ఒక ఆన్లైన్ డేటాబేస్ లాగా మనకి పెట్టినటువంటిది
ఈ యొక్క సమన్వయ్ ప్లాట్ఫారం అంటే జాయింట్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఫెసిలిటేషన్ సిస్టమ్. దిస్ ఈజ్ అ సెకండ్ ఇనిషియేటివ్ దట్ వాజ్ లాంచ్డ్. ఫస్ట్ వన్ వచ్చేసి సిఎఫ్ఎంసి, దట్ ఈజ్ సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్ అంటారు, సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్. సెకండ్ది వచ్చేసి మనకి సమన్వయ్ ప్లాట్ఫారం విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ జాయింట్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఫెసిలిటేషన్ సిస్టమ్. అదే రాసాం చూడండి. It is a web-based module and nothing but a portal that will act as a one-stop portal for the data repository of cyber crimes, data sharing and as well as the data analytics. థర్డ్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే ఇప్పుడు మనకి ఆర్టికల్లో మెన్షన్ చేసిన సంథింగ్ కాల్డ్ సైబర్ కమాండోస్ ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని మనకైతే కనుక పెట్టారండి. ఈ సైబర్ కమాండోస్ని నెక్స్ట్ 5 yearsలో మనకి అరౌండ్ 5,000 మెంబర్స్ సైబర్ కమాండోస్ని మనకి ఏంటి అంటే ట్రైన్ అయితే చేస్తారట. సో చేసి ఈ సైబర్ కమాండోస్ అందరూ కూడా మనకి ఏంటి అని అంటే కనుక స్టేట్ లెవెల్కి, సో స్టేట్ పోలీస్ ఆర్గనైజేషన్స్కి వీళ్ళందరికీ కూడా మనకి ఏంటి అని అంటే దే విల్ హెల్ప్ దెమ్ అవుట్ బికాస్ ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్స్, రైట్? సో అందుకని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక స్టేట్ గవర్నమెంట్స్కి వీళ్ళు హెల్ప్ అయితే కనుక చేస్తారు. దే విల్ అసిస్ట్ ద స్టేట్ గవర్నమెంట్స్ ఇన్ ప్రివెంటింగ్ ద సైబర్ క్రైమ్స్. దట్ వాజ్ అ థర్డ్ ఇంపార్టెంట్ వన్, దట్ ఈస్ సైబర్ కమాండో ప్రోగ్రామ్. సో ఫస్ట్ వన్ ఏంటమ్మా, సిఎఫ్ఎంసి, Cyber Fraud Mitigation Center. What was the second one? Second one is Samanvay Platform. What was the third one? So the third one is Cyber Commander Program and Commandos Program. And the last one, idigo ikkada rasanu chudandi. Under this program, a special wing of trained cyber commandos in states and duties and central police organizations will be established to counter the threats of cyber security landscape in our country. అంటే ఒక డెడికేటెడ్ స్పెషల్ వింగ్ని అయితే కనుక ఎస్టాబ్లిష్ చేస్తారట. అండ్ దీస్ ట్రైన్డ్ సైబర్ కమాండోస్ దే విల్ అసిస్ట్ ద స్టేట్ గవర్నమెంట్స్ ఇన్ సెక్యూరింగ్ ద డిజిటల్ స్పేస్. సో మన యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్స్ అన్నిటినీ కూడా మనకి ప్రొటెక్ట్ చేయడానికి ఈ యొక్క ట్రైన్డ్ సైబర్ కమాండోస్ అందరూ కూడా స్టేట్ గవర్నమెంట్స్కి వీళ్ళకి కూడా మనకి అసిస్టెన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. దిస్ వాజ్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. అండ్ ఫైనల్లీ ద లాస్ట్ వన్ వచ్చేసి మనకి సస్పెక్ట్ రిజిస్ట్రీ అంటే ఏంటి అని అంటే కనుక ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఏ డేటాబేస్. సో ఈ సస్పెక్ట్ రిజిస్ట్రీలో మనకి ఏంటి అని అంటే కనుక ఏ సస్పెక్ట్ లిస్ట్ని మెయింటైన్ చేస్తారనమాట. సో ఇంపార్టెంట్ అంటే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా మనకి ఏంటంటే వచ్చినటువంటి కంప్లైంట్స్ అన్నిటినీ కూడా ఆ సస్పెక్ట్స్ లిస్ట్ అంతా కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పటిదాకా మనకి ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్ అయితే మెయింటైన్ చేస్తున్నాయి. ఈ సస్పెక్ట్ రిజిస్ట్రీని ఆల్ ఓవర్ నేషనల్ లెవెల్లో ఒక సింగిల్ రిజిస్ట్రీగా, ఒక సింగిల్ డేటాబేస్గా మనకి ఏంటంటే కనుక ఇప్పుడు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అండర్ ద ప్రోగ్రామ్ కాల్డ్ యాజ్ సస్పెక్ట్ రిజిస్ట్రీ. సో అదే రాసం, యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్ ఏ సస్పెక్ట్ రిజిస్ట్రీ విల్ బీ క్రియేటెడ్ అట్ ద నేషనల్ లెవెల్. సో ఓకే, అట్ ద నేషనల్ లెవెల్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సస్పెక్ట్ రిజిస్ట్రీ అనేటువంటిది క్రియేట్ చేస్తున్నాం. ఎస్ అండి. సో సైబర్ క్రైమ్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు జిఎస్ పేపర్ 3 సైబర్ సెక్యూరిటీ యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్. విత్ రెస్పెక్ట్ టు సైబర్ సెక్యూరిటీ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్ ఇన్ ఆర్డర్ టు టేక్ ఆల్ ద మెజర్స్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద cyber crimes. But however, central government will also provide the assistance to that of the state governments. So అంటే స్టేట్ గవర్నమెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఈ యొక్క సైబర్ క్రైమ్స్ అనేటువంటివి జరగకుండా చూసుకోవటం. దీనికి మనకి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకి అసిస్టెన్స్ అనేటువంటిది మనకైతే కనుక ప్రొవైడ్ చేస్తుందండి. అండ్ అట్లాగే మనకి ఇంకొక పాయింట్స్ ఏంటి, రీసెంట్గా ఏ ఇనిషియేటివ్ అండి, I4C. వాట్ ఈజ్ I4C? ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. మీకేంటంటే ఈ ఇనిషియేటివ్స్ అన్నీ కూడా మనకి ఫింగర్ టిప్స్ మీద ఉండాలండి. ఎందుకంటే మనం ఇప్పుడు మెయిన్స్ క్వశ్చన్స్కి సంబంధించి కానివ్వండి, ప్రిలిమ్స్ కానివ్వండి, స్పెసిఫిసిటీ చాలా ఇంపార్టెంట్. మనకి ప్రిలిమ్స్లో స్పెసిఫిక్స్ చాలా స్పెసిఫిక్గా మనకు అడుగుతారు. మెయిన్స్లో ఒక క్వశ్చన్ రాయడానికి మనకి హార్డ్లీ 7 to 8 minutes కంటే కూడా మనకి టైం ఉండదు. మరి ఆ 7 minutesలో 8 minutesలో ఆ క్వశ్చన్ని మనం
అర్థం చేసుకుని మనము 150 వర్డ్స్ ఆర్ 250 వర్డ్స్ రాయాలి అని అంటే మనకి ఇలాంటి ఇనిషియేటివ్స్ ఇవి కూడా మనకి ఎంత ఫింగర్ టిప్స్ మీద ఉంటే మనకి అంత టైం సేవింగ్. సో దట్స్ ద రీజన్ వై వీ ఆల్వేస్ అగైన్ రివైజ్. సో అండ్ అలాగనే మన యొక్క డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో కూడా మనం చెప్పేటువంటిది అదే. మన స్టూడెంట్స్ అందరికి కూడా మనం అదే చెప్తుంటాము, రివిజన్ ఈజ్ ద కీ అని చెప్పేసి మనం అయితే చెప్తూ ఉంటామండి. ఓకేనా? ఈ డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్ గురించి మీకు నేను లాస్ట్లో మళ్ళీ అయితే కనుక నేను మీకు దాని రిలేటెడ్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ ఫ్రమ్ our particular platform, then definitely you are welcome so to join into our LTX classes platform andi. Okay, and to fulfill your dreams. కమింగ్ బ్యాక్ టు ద డిస్కషన్ అగైన్ మనకి ఏంటి అని అంటే కనుక సో ఎన్ని ఇనిషియేటివ్స్ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అంటాం మనము. ఎన్ని ఇనిషియేటివ్స్ లాంచ్ చేశారు? మొత్తం 4 ఇనిషియేటివ్స్ లాంచ్ చేశారు. వాట్ వాజ్ ద ఫస్ట్ ఇనిషియేటివ్? CFMC. గుర్తుండిపోవాలి ఇంకా CFMC, దట్ ఈస్ సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్. ఇమీడియట్గా ఇది దేని అండర్లో మనం చేస్తారు? అండర్ I4C, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. ఎక్కడ? అట్ న్యూ ఢిల్లీ. వాట్ వాజ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్లాట్ఫామ్? ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే టు బ్రింగ్ ఆల్ ద రిప్రజెంటేటివ్స్ సో ఫ్రమ్ దట్ ఆఫ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్, టెలికామ్ ప్రొవైడర్స్ అండ్ అలాగనే మనకి సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్, స్టేట్ గవర్నమెంట్ ఆర్ యూటీ యొక్క లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్, వీళ్ళందరినీ కూడా బ్యాంక్స్, వీళ్ళందరినీ కూడా సింగిల్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడానికి పెట్టినటువంటి ఇనిషియేటివ్. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ డన్. వాట్ వాజ్ ద సెకండ్ వన్? సెకండ్ వన్ ఈజ్ ఒక వెబ్ పోర్టల్. దాని పేరేంటి? సమన్వయ్ పోర్టల్. సమన్వయ్ పోర్టల్ అని చెప్పేసి పెట్టారు. ఈ పోర్టల్లోకి ఆబ్జెక్టివ్ ఏంటి? ఈ పోర్టల్లోకి ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే కనుక ఇట్స్ లైక్ ఏ డేటా రిపాజిటరీ. మొత్తం ఆల్ ద రిలేటెడ్ క్రైమ్స్ సంబంధించి సైబర్ క్రైమ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గురించి, లేకపోతే డేటా అనలైటిక్స్ గురించి, వీటన్నిటి గురించి కూడా మనకి ఏంటి అని అంటే ప్రొవైడ్ చేసేటువంటి ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఒక వెబ్ పోర్టల్ సైబర్. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద సమన్వయ్ ప్లాట్ఫామ్ అంటాం. ఓకే, వాట్ వాజ్ ద థర్డ్ వన్? థర్డ్ వన్ వచ్చేసి మనకి సంథింగ్ కాల్డ్ సైబర్ కమాండోస్. మొత్తం అరౌండ్ 5000 మెంబర్స్ సైబర్ కమాండోస్ని అయితే కనుక ట్రైన్ చేస్తారంటే, ట్రైన్ చేసి వీళ్ళ పని ఏంటంటే టు ప్రొవైడ్ అసిస్టెన్స్ టు దట్ ఆఫ్ ద స్టేట్స్, అసిస్టెన్స్ టు ద స్టేట్స్ ప్రొవైడ్ చేయటం. అండ్ ఫైనల్లీ ఫోర్త్ వన్ వచ్చేసి సస్పెక్ట్ రిజిస్ట్రీ. సస్పెక్ట్ రిజిస్ట్రీ అంటే స్టేట్ లెవెల్ డేటాబేస్ కాకుండా అట్ ద నేషనల్ లెవెల్. సో సస్పెక్ట్స్ ఎవరైతే ఉంటారో అంటే అనుమానస్తులు, సో ఓకేనా, సస్పెక్ట్స్, ఆ యొక్క సస్పెక్ట్స్ని అంటే వీళ్ళు సైబర్ క్రైమ్స్ని కమిట్ చేసేటువంటివి ఉండుండొచ్చు అని చెప్పేసి ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆ రిజిస్ట్రీ అనేటువంటిది మనం మెయింటైన్ చేస్తాము అట్ ద నేషనల్ లెవెల్. Yes, by taking these initiatives, Indian government aims to prevent the contain the cyber crimes in our country అని చెప్పేసి మనం చెప్పాలి. సో బట్ హౌఎవర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మోర్ అండ్ మోర్ డిజిటల్ లిటరసీ, సో ద అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేటువంటివి కూడా కండక్ట్ చేయాలి మనము in order to create awareness among the children and at the same time digitally illiterate people and అలాగనే మనకి ఏంటంటే ఎల్డర్లీ పాపులేషన్, వీళ్ళందరికీ కూడా మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క డిజిటల్ అవేర్నెస్ అనేటువంటిది క్రియేట్ చేయటం వల్ల వీళ్ళు ఈ యొక్క ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మోసాల బారిన పడకుండా ఉంటారు అని చెప్పేసి యూ హ్యావ్ టు రైట్ ఇట్ అండి. క్లియర్? కెన్ వి మూవ్ టు ద నెక్స్ట్ వన్? ఎస్. Prime Minister Modi convenes the first meeting of National Research Fund Board. Very important అండి. దిస్ ఈజ్ ఆల్సో మనకి ఫర్ ద వెరీ ఫస్ట్ మీటింగ్ ఒక ఇంపార్టెంట్ బాడీని మనకి రీసెర్చ్ బోర్డుని కాన్స్టిట్యూట్ చేశారనమాట. సో దట్ ఈస్ నోన్ యాజ్ నేషనల్ రీసెర్చ్ ఫండ్ బోర్డ్ అని చెప్పేసి. ఓకేనా, నేషనల్ రీసెర్చ్ ఫండ్ బోర్డ్ అని చెప్పేసి మనకి అయితే వీళ్ళ దీని యొక్క ఫస్ట్ మీటింగ్ని అయితే కాన్స్టిట్యూట్ చేశారు. సో దీనికి సంబంధించి మనం చూడాలి అంటే లెట్ us see the context first. The Prime Minister chaired the first meeting of the governing board of the Anusandhan National Research Foundation. Anusandhan National Research Foundation, that is called as ANRF అంటారనమాట. ANRF యొక్క ఫస్ట్ మీటింగ్ని మనకి రీసెంట్గా చైర్ అయితే చేశారండి. సో హీ హ్యాస్ చైర్డ్ దిస్ పర్టికులర్ మీటింగ్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ అసలు ఈ అనుసంధాన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ANRF అంటే అర్థం ఏంటి, అసలు ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఈ ఇయర్ మెయిన్స్లో కానివ్వండి 2025 ప్రిలిమ్స్లో కానివ్వండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. అనుసంధాన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్, దట్ ఈస్ నోన్ యాజ్ ANRF అంటాం అనమాట.
ఏఎన్ఆర్ఎఫ్ అంటే అర్థం ఏంటంటే కనుక ద ఏఎన్ఆర్ఎఫ్ యాక్ట్ ఆఫ్ 2023 2023లో పార్లమెంటు మనకి ఒక ఇంపార్టెంట్ యాక్ట్ని తీసుకొచ్చిందండి. దాని పేరే మనకి ఏఎన్ఆర్ఎఫ్ అనమాట. ఏఎన్ఆర్ఎఫ్ అంటే అనుసంధాన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ 2023 విచ్ ప్రొవైడ్స్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అనుసంధాన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏఎన్ఆర్ఎఫ్. ఏఎన్ఆర్ఎఫ్ యాక్ట్ ఆఫ్ 2023 మనకి ఏంటి అని అంటే ఇట్ ప్రొవైడెడ్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అనుసంధాన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. మనకి ఎన్ఆర్ఎఫ్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఎన్ఆర్ఎఫ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద అపెక్స్ బాడీ which aims to provide the high level strategic direction for research, innovation and as well as entrepreneurship in our country. So మన కంట్రీలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&Dని ప్రమోట్ చేయడానికి, ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయడానికి, ఎంటర్ప్రెన్యూర్షిప్ని ప్రమోట్ చేయడానికి ఒక డెడికేటెడ్ బాడీని మనకి ఒక ఎపెక్స్ బాడీ అంటే ద టాప్ మోస్ట్ బాడీని మనకి ఒకటి కన్స్టిట్యూట్ చేశారు. దాని పేరే ఎన్ఆర్ఎఫ్, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. ఈ ఎన్ఆర్ఎఫ్ అనేటువంటిది మనకి ఇట్స్ ఆల్సో నోన్ యాజ్ ఏఎన్ఆర్ఎఫ్, అనుసంధాన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అని కూడా మనం పిలవచ్చు. ఇది పార్లమెంట్ యొక్క యాక్ట్ ద్వారా, అంటే ఇది స్టాట్యూటరీ బాడీ అండి, మళ్ళీ చెప్తున్నాను, పార్లమెంట్ యొక్క యాక్ట్ ద్వారా మనకి కన్స్టిట్యూట్ చేయబడింది. 2023లో మనకి ఏంటంటే పార్లమెంట్ ఒక యాక్ట్ అయితే కనుక చేసింది. ఆ యొక్క యాక్ట్ ద్వారా మనకి ఈ ఎన్ఆర్ఎఫ్ క్రియేట్ అయింది. ఈ ఎన్ఆర్ఎఫ్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి? మన కంట్రీలో రీసెర్చ్ ఎకో సిస్టమ్ని ప్రమోట్ చేయడానికి, డెవలప్మెంట్, రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయటము, ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయటము, ఎంటర్ప్రెన్యూర్షిప్ని ప్రమోట్ చేయటము. ఇట్ ఈస్ బేసికల్లీ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ బాడీ. అయితే ఈ యొక్క ఫండ్ విషయానికి వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫండ్కి 50,000 కోట్లు అయితే కనుక మనకి పెట్టారండి. కార్పస్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఫండ్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ విల్ బీ ఎస్టాబ్లిష్డ్ అట్ ఏ corpus of 50,000 crore for the period of 2023 to 28. సో ఫర్ ద పీరియడ్ ఆఫ్ 2023 to 28 ఈ యొక్క కార్పస్లో మనం ఎంత పెట్టారంటే డబ్బులు 50,000 కోట్లు పెట్టి ఈ యొక్క ఎన్ఆర్ఎఫ్ అనేటువంటిది పెట్టారు. అంటే ఈ 50,000 కోట్లు మనకి దేనికి ఉపయోగిస్తారు? మన కంట్రీలో రీసెర్చ్ ఎకో సిస్టమ్ని, బేసిక్ రీసెర్చ్ని ప్రమోట్ చేయడానికి, ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయడానికి, సో దట్ వీ కెన్ సాల్వ్ సో మెనీ ప్రాబ్లమ్స్ని మనమైతే కనుక సొసైటీ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయొచ్చండి. దాని గురించి ఈ యొక్క ఫండ్ని మనకి ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ 50,000 కోట్లు కూడా గవర్నమెంట్ పెట్టుకోదు, కంప్లీట్లీ నాట్ గవర్నమెంట్. సో ఇందులో అరౌండ్ 36,000 crores వరకు కూడా ప్రైవేట్ సెక్టార్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలి అనేటువంటిది ఆలోచన. చూడండి, మళ్ళీ ఇక్కడ ఒక ట్రాప్ అనమాట. ఎలా అడుగుతారంటే మనకి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అంటారు. ఓకే, మనకి తెలుసు కదా, ఆన్సర్ చేసేద్దాం అనుకుంటాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటారంటే ఇట్ ఈజ్ ఎ స్టాట్యూటరీ బాడీ అంటారు. సరే, ఓకే, మనకి తెలిసిన విషయం ఏంటంటే అనుసంధాన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏఎన్ఆర్ఎఫ్ యాక్ట్ 2023 పాస్ చేశారు, అంటే పార్లమెంట్ చేసింది. అంటే నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ స్టాట్యూటరీ బాడీయే, కరెక్టే అని ఫస్ట్ స్టేట్మెంట్ పెడతాం. సెకండ్ స్టేట్మెంట్ ఇట్ ఈజ్ ఏ కార్పస్ ఆఫ్ అబౌట్ 50,000 crores అంటారు. కరెక్టే, అది కూడా తెలుసు. 100% ఫండెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అంటారు అక్కడ లాస్ట్లో. సో విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ అని చెప్పేసి మనకి ఇస్తూ ఉంటారండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్ బికాస్ ఇట్ ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ. బట్ కమింగ్ టు దట్ ఆఫ్ ద సెకండ్ స్టేట్మెంట్ వేర్ ఇట్ ఈస్ ఏ 50,000 crore కార్పస్, దట్ ఈస్ ట్రూ. బట్ కానీ 100% ఫండింగ్ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది అనేటువంటిది అబ్సల్యూట్లీ రాంగ్. ఓకే, ఎందుకంటే ఇందులో ఈ పర్టికులర్ ఫండ్కి సంబంధించి ప్రైవేట్ సెక్టార్ని మనము అట్రాక్ట్ చేయాలి, ప్రైవేట్ సెక్టార్ లెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి ఉండాలి. అంటే అవుట్ ఆఫ్ దిస్ 50,000 crore 36,000 crore కమ్స్ ఫ్రమ్ ద ప్రైవేట్ సెక్టార్ ఓన్లీ. అంటే ఈ ప్రైవేట్ సెక్టార్ దేని మీద ఇన్వెస్ట్ చేస్తారు? ఈ యొక్క బేసిక్ రీసెర్చ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. దట్ రీసెర్చ్ కెన్ బీ ఇన్ ఎనీ డొమైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ కెన్ బీ ఫర్ ఎ న్యూ డ్రగ్, ఏదైనా ఒక న్యూ డ్రగ్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి, లేకపోతే దాని గురించి R&D చేయడానికి, ఏదైనా కూడా మనకి ఏంటి అని అంటే కనుక
లైక్ ఈ యొక్క ఫండ్ని అయితే కనుక ఉపయోగిస్తారు ప్రైవేట్ సెక్టార్ లెడ్ ఇన్వెస్ట్మెంట్స్. అందుకని ఈ పాయింట్ కూడా చూడండి. ఆబ్జెక్టివ్ ఏంటి? టు ఇంక్రీజ్ ద ప్రైవేట్ సెక్టార్ కంట్రిబ్యూషన్స్ టు రీసెర్చ్ ఇన్ ఇండియా. సో మన కంట్రీలో రీసెర్చ్ రిలేటెడ్ ప్రమోట్ చేయడానికి కంప్లీట్లీ ఫర్ ద ప్రైవేట్ సెక్టార్ కంట్రిబ్యూషన్స్ అనేటువంటివి ఉండాలి అనేటువంటిది ఆలోచన. ద డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిఎస్టీ విల్ బి సో ద ఎన్ఆర్ఎఫ్స్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్. ఈ యొక్క నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ వింగ్ మనకి ఏంటి అని అంటే కనుక డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చూసుకుంటుంది కంప్లీట్లీ దీని గురించి సంబంధించి. క్లియర్ కదండి, అర్థమైందా? ఎన్ఆర్ఎఫ్ అంటే ఏంటి? ఎంఆర్ఎఫ్ కాదండి, ఇట్ ఈస్ ఎన్ఆర్ఎఫ్. ఓకేనా? నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏంటి? దెన్ వాట్ ఈస్ దిస్ ఏఎన్ఆర్ఎఫ్? అనుసంధాన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ యాక్ట్ ఏంటి? వీటన్నిటి గురించి కూడా మీకు చాలా క్లియర్గా అయితే తెలియాలి ఫ్రెండ్స్. ఇది మనకి జిఎస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీలో అయితే కనుక వస్తుంది. వాట్ ఈజ్ ఎన్ఆర్ఎఫ్? రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ అబౌట్ ఇట్. వాట్ ఈజ్ ఎన్ఆర్ఎఫ్? ఎక్స్ప్లెయిన్ ఇట్స్ సిగ్నిఫికెన్స్. ఆర్ వాట్ ఈజ్ ఎన్ఆర్ఎఫ్? నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. హౌ డస్ ఎన్ఆర్ఎఫ్ విల్ ప్రమోట్ ద రీసెర్చ్ ఎకోసిస్టమ్ ఇన్ అవర్ కంట్రీ అని చెప్పేసి కూడా మనకి క్వశ్చన్స్ ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఇంకా ప్రిలిమ్స్లో చెప్పక్కర్లేదు, ఇంకా వాళ్ళ ఇష్టం. దే విల్ ప్లే విత్ ద వర్డ్స్. సో వర్డ్స్ తోటి ఆడుకుంటూ ఉంటారు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఏఎన్ఆర్ఎఫ్. ఇట్స్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇట్స్ ఏ స్టాట్యుటరీ బాడీ. ఓకే, ఈ యొక్క స్టాట్యుటరీ బాడీ గురించి మనం అయితే కనుక క్లియర్గా తెలుసుకోవాలండి. ఖచ్చితంగా యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఆన్ దిస్. సిమిలర్లీ లెట్స్ మూవ్ టు ద అనదర్ థింగ్. దీనికి సంబంధించిందే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిందే, దట్ ఈజ్ నోన్ యాజ్ విజ్ఞానధార. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. విజ్ఞానధార అని చెప్పేసి ఒక కాంప్రిహెన్సివ్ స్కీమ్ని కూడా మనకి లాంచ్ చేశారనమాట. ఇది మనకి ఆర్టికల్లో మనకి ఏం మెన్షన్ చేయలేదు, బట్ యూ మస్ట్ అండ్ షుడ్ నో అబౌట్ ఇట్. ఓకే, విజ్ఞానధార అనేటువంటిది ఏంటి అని అంటే ఆల్రెడీ మనకి ఈ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్లో మనకి ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి 3 స్కీమ్స్ని సబ్మర్జ్ చేసేసి, అంటే సబ్స్యూమ్ చేసేసి ఒక్కటే పర్టికులర్ ఇదిని మనకి ఏంటంటే తీసుకుని వచ్చారు. దట్ ఈజ్ నోన్ యాజ్ విజ్ఞానధార. అంటే ఏ విధంగా మనకి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నిటినీ కూడా సబ్స్యూమ్ చేసి మనకి జిఎస్టీ తీసుకుని వచ్చారో అదేవిధంగా మనకి ఏంటి అని అంటే కనుక సో 3 ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ని మనకి ఏంటి అని అంటే సబ్స్యూమ్ చేసి సో దే బ్రాట్ సంథింగ్ కాల్డ్ యాజ్ విజ్ఞానధార అని చెప్పి మనకి తీసుకుని వచ్చారు. ద విజ్ఞానధార ఈజ్ ఎ కాంప్రిహెన్సివ్ స్కీమ్ విచ్ సబ్స్యూమ్డ్ ద 3 ఎగ్జిస్టింగ్ స్కీమ్స్. సో దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి అని అంటే కనుక సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషనల్ అండ్ హ్యూమన్ కెపాసిటీ బిల్డింగ్ స్కీమ్. ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషనల్ అండ్ హ్యూమన్ కెపాసిటీ బిల్డింగ్ అంటే ఏంటంటే కనుక ఫస్ట్ స్కీమ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ అప్రోచ్ని, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఇన్స్టిట్యూషనల్ అప్రోచ్ని మనం స్ట్రెంగ్తన్ చేయడానికి ఫస్ట్ ఇంపార్టెంట్ స్కీము. అండ్ హ్యూమన్ కెపాసిటీ బిల్డింగ్ అంటే ఈ యొక్క హ్యూమన్ రిసోర్స్ ఏదైతే ఉందో అంటే స్కిల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఏంటి అని అంటే కనుక ఇంకా బిల్డ్ చేయటం, ఇంకా ఎక్కువ మంది మనకి వర్క్ ఫోర్స్ అనేటువంటి వాళ్ళు, ఇందులో ఎక్స్పర్ట్స్ అనేటువంటి వాళ్ళని మనం ఏంటి అని అంటే కనుక క్రియేట్ చేయాలి అనేటువంటిది ఫస్ట్ కాంపోనెంట్ యొక్క ఆబ్జెక్టివ్. సెకండ్ వన్ వచ్చేసి రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్. ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటిది కంప్లీట్లీ ఇట్ విల్ బి అలైన్డ్ విత్ ఇప్పటిదాకా ఏం డిస్కస్ చేసాం, ఏఎన్ఆర్ఎఫ్ అనుసంధాన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ ఏదైతే ఉందో అది కూడా మనకి విజ్ఞానధారలోనే సబ్స్యూమ్ చేశారు. బట్ కానీ సో ద థర్డ్ వన్ ఈస్ ఇన్నోవేషన్, టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డిప్లాయ్మెంట్. సో ఇది మనకి ఏంటి అని అంటే కనుక థర్డ్ కాంపోనెంట్ అండర్ ద దేంట్లో అండి మనకి సబ్స్యూమ్డ్ అండర్ ద విజ్ఞానధార. ఈ యొక్క విజ్ఞానధార మనకి స్కీమ్లో థర్డ్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటంటే ఇన్నోవేషన్, టెక్నాలజీ, న్యూ టెక్నాలజీస్ని డెవలప్ చేయడము అండ్ యాజ్ వెల్ యాజ్ వాటిని డిప్లాయ్ చేయడము. సో ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ కాంపోనెంట్స్, ఇండివిజువల్ కాంపోనెంట్స్ అన్నిటినీ కూడా ఇలా ఐసోలేటెడ్గా మనకు ఉంటే కనుక ఇది మనకు ఉండదు అని చెప్పి కాంప్రిహెన్సివ్గా ఫోకస్డ్ అప్రోచ్ ఉండడానికి, స్ట్రీమ్లైన్ చేయడానికి ఎలకేట్ చేసినటువంటి ఫండ్స్ అన్నిటినీ కూడా ఈ విధంగా మనకి ఏంటంటే సబ్స్యూమ్ చేసేసి విజ్ఞానధార అని చెప్పేసి తీసుకుని వచ్చారండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్, దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యూ నీడ్ టు నో. ఏమేం తెలుసుకోవాలి మనం ఇక్కడ? విజ్ఞానధార స్కీమ్ గురించి తెలుసుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇంకేం తెలుసుకోవాలి, అనుసంధాన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏఎన్ఆర్ఎఫ్ గురించి తెలుసుకోవాలి. వన్స్ దట్ ఈస్ డన్, లెట్స్ మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. Vietnam evacuates 59,000 as a toll from the typhoon floods climb to 82.
సో మనకి ఏంటి అని అంటే కనుక వియత్నాంలో రీసెంట్గా మనకి టైఫూన్ అయితే కనుక ఫ్లడ్స్ అయితే కనుక వచ్చాయండి. బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ హెవీ రైన్ఫాల్ మనకి ఏంటి అని అంటే కనుక వియత్నాం వాజ్ ఆల్సో కంప్లీట్లీ డిస్టర్బ్డ్. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక దీంట్లో కొలాప్స్ అయిపోయింది. అరౌండ్ 82 పీపుల్ మనకి ఏంటంటే చనిపోయారనమాట. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏంటంటే ఆల్రెడీ మన యొక్క ప్లాట్ఫామ్లో లైక్ వాటర్ సైక్లోన్స్ అంటే ఏంటి, అవి ఏ విధంగా ఫార్మ్ అవుతాయి అనేటువంటివి మనం ఆల్రెడీ మనకు యూట్యూబ్ ఛానల్లో మనం క్లియర్గా మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. You can watch that particular video to see how cyclones are formed. But here what I want to mention here is that ఇప్పుడు రీసెంట్గా మనకి ఈ యొక్క డిస్టర్బెన్స్ని మనకి క్రియేట్ చేసినటువంటి టైఫూన్ పేరు ఏంటి అని అంటే కనుక టైఫూన్ యాగి అంటారండి. టైఫూన్ యాగి అంటారనమాట. ఈ యొక్క టైఫూన్ యాగి అనేటువంటిది మనకి వియత్నాం అనేటువంటిది ఎక్కడుంది, మనకి వియత్నాం ఈజ్ ఏ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ. మనకి వియత్నాం ఈజ్ ఏ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ అనమాట మనకి. సో చూడండి, టైఫూన్ యాగి రీసెంట్లీ హిట్ ద వియత్నాం విచ్ రిజల్టెడ్ ఇన్ ద డెత్ ఆఫ్ అబౌట్ 82 పీపుల్. అయితే ఈ యొక్క సైక్లోన్స్కి, దీస్ ఆర్ ఆల్సో నథింగ్ బట్ సైక్లోన్స్ ఓన్లీ. ఈ యొక్క సైక్లోన్స్ని మనము డిఫరెంట్ జోగ్రాఫికల్ లొకేషన్స్లో డిఫరెంట్ నేమ్స్ తోటి మనం అయితే కనుక పిలవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మనము టైఫూన్ అని చెప్పేసి అన్నాం. ఇట్స్ యాక్చువల్లీ ఏ సైక్లోన్ ఓన్లీ, బట్ దే కాల్ ఇట్ యాజ్ టైఫూన్. అయితే ఏ ఏరియాస్లో ఏమని పిలుస్తారు అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ ఇది మనకైతే తెలియాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క ఇండియన్ ఓషన్ రీజియన్లో కనుక మనకి ఈ యొక్క డిప్రెషన్ మనకి ఇది ఫార్మ్ అయినట్లయితే కనుక, లో ప్రెషర్ ఇది ఫార్మ్ అయినట్లయితే దాన్ని మనం ఏమంటాము అంటే ట్రాపికల్ సైక్లోన్స్ అని చెప్పేసి పిలుస్తాం. అదే ఆస్ట్రేలియా అండ్ యాజ్ వెల్ యాజ్ నియర్ బై ఏరియాస్ అయితే కనుక దాన్ని విల్లీస్ అంటారనమాట. దెన్ గినీ ఐలాండ్స్ ఆఫ్ వెస్ట్రన్ ఆఫ్రికన్ రీజియన్ దగ్గర ఫార్మ్ అయితే దాన్ని మనము టార్నడోస్ అంటాం వాటిల్ని. సో దెన్ చైనా సీ అండ్ యాజ్ వెల్ యాజ్ పసిఫిక్ ఓషన్ దగ్గర ఫార్మ్ అయితే వాటిని మనము టైఫూన్స్ అంటాం. ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు వియత్నాం దగ్గర ఉంచినటువంటిది టైఫూన్ యాగి మనకి. అండ్ అట్లాంటిక్ ఓషన్ దగ్గర అరిజినేట్ అయితే కనుక మనకు వాటిని మనం ఏమంటామంటే హరికేన్స్ అని చెప్పేసి అంటామండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ నేమ్స్. మనకి ఏంటి అని అంటే రకరకాల జోగ్రాఫికల్ లొకేషన్స్లో ఇవే సైక్లోన్స్ని మనం ఏమని పిలుస్తాము అనేటువంటిది సంథింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. అండ్ టు వాచ్ ద జోగ్రాఫికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ హౌ ఏ సైక్లోన్ ఈజ్ ఫార్మ్డ్ అనేటువంటిది మన ఛానల్లో మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాము. ప్లీజ్ ట్రై టు వాచ్ దాట్ యాజ్ వెల్. సో ట్రాపికల్ సైక్లోన్స్, విల్లీస్, టార్నడోస్, టైఫూన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ హరికేన్స్. ఎస్ ఫ్రెండ్స్, సో ఈ యొక్క టైఫూన్ యాగి వచ్చేసి కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క వియత్నాం దగ్గర అయితే మనకైతే కనుక వచ్చింది. వియత్నాం క్యాపిటల్ వచ్చేసి మనకి హెనాయ్ అండి. హెనాయ్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ వియత్నాం. అండ్ వియత్నాం యొక్క ప్రైమ్ మినిస్టర్ మనకి రీసెంట్గా విజిట్ కూడా చేశారు మన కంట్రీకి. సో ఫామ్ మిన్హ్ చిన్హ్ is the Prime Minister of the Vietnam. Yes, let's move forward to that of the next article. Friends, before going to the next article, there was a small announcement from that of the LTX classes. మన యొక్క LTX classes ప్లాట్ఫామ్ అండర్లో మీరు ఏ సబ్జెక్ట్ అయినా సరే సో 5,000 రూపీస్ ఎనీ సబ్జెక్ట్. సో ఇట్ వాస్ 5,000 రూపీస్ అయితే మనం ఛార్జ్ చేస్తున్నాము. మీరు పాలిటీ అయినా, హిస్టరీ అయినా, ఎకానమీ అయినా, జాగ్రఫీ, CSAT, NCERT ఫౌండేషన్, వాట్ ఎవర్ ద కోర్స్ దాట్ యూ టేక్, వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ దాట్ యూ టేక్, వీ ఛార్జ్ ఓన్లీ 5,000 రూపీస్ పర్ సబ్జెక్ట్. అండ్ ఇక్కడ మీకు ఈ 5,000 రూపీస్ కూడా మీరు ఏంటి అని అంటే కనుక ఈఎంఐ 1,000 రూపీస్ పర్ మంత్లో మీరు తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా మీరు క్లియర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క వెబ్సైట్ వచ్చేసి LTX క్లాసెస్ని మీరు విజిట్ చేయండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. దెన్ లెట్స్ మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. స్పేస్ ఎక్స్ మిషన్ లాంచెస్ ఆల్ సివిలియన్ క్రూ ఫర్ ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ వాక్ ఇన్ ద ఆర్బిట్. సో మనకి స్పేస్ ఎక్స్ వాళ్ళు ఏంటి అని అంటే కనుక రీసెంట్లీ ఒక మిషన్ అయితే కనుక లాంచ్ చేశారండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ పొలారిస్ డాన్ మిషన్ అంటాం అనమాట. ఈ యొక్క పొలారిస్ డాన్ మిషన్లో మనకి ఏంటి అని అంటే కనుక అరౌండ్ 4 to 5 days మనకి అయితే ఈ యొక్క ఆర్బిటల్ ఎక్స్పెడిషన్ అయితే కనుక ఉంటుంది. అండ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ద వరల్డ్స్ ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ వాక్ అని ద ఆర్బిట్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక చేయబోతున్నారనమాట. అయితే ఈ పర్టికులర్ మనకి ఈ యొక్క మిషన్లో 4 మెంబర్స్ అయితే కనుక ఉన్నారు. 4 మెంబర్స్ కూడా సివిలియన్సే. దే ఆర్ నాట్ ప్రొఫెషనల్ ఆస్ట్రోనాట్స్. ప్లీజ్ బీ వెరీ క్లియర్ విత్ దట్ పర్టికులర్ పాయింట్ అండి. మనకి ఏంటి అని అంటే కనుక షిఫ్ట్ 4 పేమెంట్స్ CEO వచ్చేసి మనకి సో జరేద్ ఇస్కాక్మన్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఈజ్ ద మెయిన్ లీడ్ పర్సన్. బికాజ్ ఏంటి అంటే ఈయన ప్లస్ స్పేస్ ఎక్స్ కలిసి వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఈ పొలారిస్ డాన్ మిషన్, పొలారిస్ ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని మనకి ఏంటంటే రన్ చేస్తున్నారు.
So yes, in this context, let us see some important points. SpaceX mission launches the all civilian crew for the first private spacewalk in the orbit. The mission name is called as Polaris Dawn mission. Friends, prelims లో డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతూ ఉంటారండి, Polaris Dawn mission అని చెప్పేసి మనకి ఎవరు లాంచ్ చేశారు రీసెంట్గా అని చెప్పేసి. సో లైక్ ఇట్ వాజ్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. సో ఓకే, యూఎస్ఏ వాళ్ళు, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే కనుక ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, లేకపోతే రాస్ కాస్మాస్, సో రష్యా వాళ్ళది. మనకి ఇలాంటి క్వశ్చన్స్ అయితే కనుక మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పొలారిస్ డాన్ మిషన్ అనేటువంటిది మనకి అమెరికాలో ఉన్నటువంటి ప్రైవేట్ ద స్పేస్ ఎక్స్ ఇదైతే మనకైతే కనుక లాంచ్ చేశారనమాట. సో హియర్ దిట్ వాజ్ ఎ రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. Polaris Dawn mission is a 5-day mission which will be jointly executed by the Isaac Mann and as well as Elon Musk's SpaceX. So Elon Musk యొక్క SpaceX and as well as Isaac Mann కలిపి జాయింట్లీ వీళ్ళు ఈ యొక్క ప్రోగ్రామ్ని అయితే కనుక ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు డెవలప్ ద న్యూ టెక్నాలజీస్ that could be used to send the people to the Mars someday. సో మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క టెక్నాలజీస్ని వీళ్ళు ఏవైతే డెవలప్ చేస్తున్నారో వీటిల్ని సో ఆన్ వన్ ఫైన్ డే మనం ఏంటి అని అంటే కనుక మార్స్కి కూడా మనము పీపుల్ని పంపించగలగాలి. దే వాంట్ టు ఈవెన్ కమర్షియలైజ్ దీస్ పర్టికులర్ టెక్నాలజీస్ డౌన్ ద లైన్. ఈ యొక్క మిషన్ స్పెసిఫిక్గా పొలారిస్ డాన్ మిషన్ ఏదైతే మనకి లాంచ్ చేశారో ఇట్ క్యారీస్ 4 సివిలియన్ పాపులేషన్ అయితే క్రూ మెంబర్స్ అయితే కనుక మనకి తీసుకెళ్తోందండి ఈ మిషన్. ఇట్ వాజ్ లెడ్ బై అమెరికన్ బిలియనీర్ హూ ఈజ్ Isaac Mann and 3 others into the orbit to attempt something called as world's first private spacewalk. So the world's first private spacewalk అయితే కనుక అచీవ్ అయితే ఆ డిస్టింక్షన్ అచీవ్ చేయాలి అనేటువంటిది ఈ మిషన్ యొక్క వన్ ఆఫ్ ద అనదర్ ఇంపార్టెంట్ గోల్ మనకి. అండ్ స్పేస్ వాక్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం రాసాం కదా ప్రైవేట్ స్పేస్ వాక్ అన్నాం. అసలు వాట్ ఈజ్ స్పేస్ వాక్? స్పేస్ వాక్ అదర్ నేమ్ ఏంటి అని అంటే ఎక్స్ట్రా వెహికులార్ యాక్టివిటీ అంటారు. It is basically a period of activity that is spent outside a spacecraft by an astronaut in the space. So space లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క స్పేస్ క్రాఫ్ట్ బయట ఓకేనా ఆ పర్టికులర్ ఆస్ట్రోనాట్ చేసేటువంటి యాక్టివిటీస్ అంతటినీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక యూ కెన్ టర్మ్ ఇట్ యాజ్ ఏ స్పేస్ వాక్. సో ఇట్ కెన్ బి ఎనీథింగ్ అండి. జనరల్లీ మనకి ఏంటంటే ఇప్పుడు ఈ మిషన్ ద్వారా అరౌండ్ 40 సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ని క్యారీ అవుట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారట మనకి. ఓకేనా, 40 సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ని క్యారీ అవుట్ చేయాలి అనుకుంటున్నారు. అలాగే స్పేస్ ఎక్స్ వాళ్ళు మనకి ఏంటి అని అంటే ఒక ఈ సూట్ని డిజైన్ చేశారనమాట వీళ్ళు. దాన్ని కూడా వీళ్ళు ఏంటి అని అంటే టెస్ట్ చేయాలి అనేటువంటిది అనుకుంటున్నారు. చూడండి, ద మెయిన్ ఎయిమ్ of this particular mission is to test the space suits which are developed by SpaceX for this particular mission. So ఈ యొక్క స్పేస్ సూట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వేసుకునే సో దే విల్ బి డూయింగ్ దిస్ స్పేస్ వాక్ యాక్టివిటీ అనేటువంటిది వీళ్ళైతే కనుక చేస్తారు. లైక్ టు క్యాప్చర్ ద ఎక్స్రే ఇమేజెస్ని క్యాప్చర్ చేయటము అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక కొన్ని గోల్స్ ఉన్నాయన్నమాట. అండ్ అలాగే స్పేస్ ఎక్స్ వాళ్ళు ఈ యొక్క స్పేస్ సూట్ని కూడా డిజైన్ చేశారు. ఈ నలుగురికి ప్రత్యేకంగా మనకి వాటిల్ని కూడా ఏంటి అని అంటే కనుక టెస్ట్ చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది ఇక్కడ ఈ పర్టికులర్ ఇదిలో మనకి ఎక్స్పెరిమెంట్లో మనకి వెరీ క్లియర్ కదండి. పొలారిస్ డాన్ మిషన్ అంటారు. సో మనకి దీనికి సంబంధించి ఇంకా డౌన్ ద లైన్ వస్తూనే ఉంటాయి ఆర్టికల్స్ అనేటువంటివి. సో బేస్డ్ ఆన్ దట్ వీ విల్ యాడ్ so and so more points, but as of now your understanding should be in such a way that అసలు ఈ మిషన్ పేరు ఏంటి, ఈ మిషన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఈ మిషన్ ఏం ఫుల్ఫిల్ చేద్దాం అనుకుంటుంది, ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నిటినీ కూడా మనం అయితే కనుక కవర్ చేయాలండి. ఎస్ ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు అర్థమయ్యాయి అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నానండి. ఆర్టికల్స్ వచ్చేసి దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆర్టికల్స్, మస్ట్ అండ్ షుడ్ మీకు అయితే తెలియాలి. పొలారిస్ డాన్ మిషన్ గురించి ఖచ్చితంగా యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్. అండ్ సిమిలర్లీ వీల్ బీ హ్యావింగ్ ద టైఫోన్ యాగి గురించి అండ్ రకరకాలటువంటి డిఫరెంట్ హరికేన్స్ ఎక్కడంటారు, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే విల్లీస్ అని చెప్పేసి ఎక్కడంటారు, ఇవన్నీ కూడా మనకి అడిగే అవకాశాలు ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో విజ్ఞానధార స్కీమ్ గురించి తెలియాలి మీకు. అండ్ అట్లాగనే మనకి ఇంకొకటి ఏంటంటే కనుక అనుసంధాన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ గురించి కూడా మీరైతే స్టడీ చేసుకోవాలండి కంపల్సరీ. కానీ ప్లీజ్ డోంట్ లీవ్. దెన్ మనకి సైబర్ సెక్యూరిటీస్ అనదర్ ఇంపార్టెంట్ టాపిక్. మనకి సైబర్ సెక్యూరిటీ, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. దీంట్లో మనం సైబర్ సెక్యూరిటీ గురించి రీసెంట్లీ మనకి యూనియన్ హోమ్ మినిస్ట్రీ లాంచ్ చేసినటువంటి 4 ఇంపార్టెంట్ స్కీమ్స్ కూడా యూ షుడ్ నాట్ లీవ్. ఏవేంటి
CFM అవి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి దట్ ఈస్ సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్ CFMC. సెకండ్ వన్ వచ్చేసి ఏంటి సమన్వయ్ పోర్టల్, సమన్వయ్ ప్లాట్ఫామ్. థర్డ్ వన్ వచ్చేసి సైబర్ కమాండోస్ ప్రోగ్రామ్. అండ్ దెన్ ఫోర్త్ వన్ వచ్చేసి సస్పెక్ట్ రిజిస్ట్రీ. ఈ 4 ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ టు హ్యావ్ ద సైబర్ క్రైమ్స్ని కంట్రోల్ చేయడానికి మనకి తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్ గురించి అని చెప్పాము. నెక్స్ట్ రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్లో ఇండియా రోల్ ఏంటి, రీసెంట్గా వీళ్ళు ప్రపోజ్ చేసినటువంటి 4 పాయింట్ ప్రిన్సిపల్స్ ఏమేంటి, అండ్ అట్లాగనే మనకి ఏమేంటి అని అంటే బర్గెన్ స్టాక్ గురించి మనం మాట్లాడడం, బర్గెన్ స్టాక్ జాయింట్ కమ్యూనికే ఏంటి, సో ఇవన్నీ కూడా స్విస్ పీస్ ప్రాసెస్ ఏంటి అనేటువంటి ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మనం డిస్కస్ చేయడం అయితే కనుక జరిగింది ఫ్రెండ్స్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఖచ్చితంగా అంటే మస్ట్ అండ్ షుడ్ తెలుసుకోవాల్సినటువంటి ఆర్టికల్స్ అనమాట. వీటి మీద ఫర్ షూర్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ద క్వశ్చన్స్. ఓకే, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద క్లాస్ ఫ్రెండ్స్ టుడే, అండ్ ఇఫ్ యూ హ్యావ్ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్ ప్లీజ్ ట్రై టు వాచ్ అదర్ వీడియోస్ ఇన్ అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, APPSC Group 1 అండ్ యాజ్ వెల్ యాజ్ Group 2 స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి సంబంధించి మనం ఏంటి అని అంటే కనుక గ్రూప్ 1 వచ్చేసి మనకి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ 25,000 రూపీస్కే మీకు లభిస్తుంది. ఒకవేళ మీరు గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతూ ఉంటే మన దగ్గర మనం కోచింగ్ డెడికేటెడ్గా ప్రొవైడ్ చేస్తున్నాం. 18,000 రూపీస్కి మీకు ఛార్జ్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, ఇవి మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అండి. ఇవి మీరు ఒకేసారి పే చేయాల్సిన అవసరం లేదు. EMIలో కూడా మీరు పే చేసుకునే ఫెసిలిటీని మనకి LTX క్లాసెస్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాము. EMI 3,000 పర్ మంత్కే మీరు పే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్ని మీరు అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే కమెంట్ బాక్స్లో కూడా నేను మెన్షన్ చేస్తాను. ప్లీజ్ ట్రై టు కాల్ ఇట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ ఆస్క్ యువర్ డౌట్స్. సో ఓకే, మీ యొక్క డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోండి అండ్ టేక్ ఎన్ ఇన్ఫార్మ్డ్ చాయిస్, డెసిషన్ తీసుకోండి. మన వెబ్సైట్ని విజిట్ చేయండి LTXclasses.com. అలాగే తెలంగాణ గ్రూప్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో గ్రూప్ 1కి మనం ఛార్జ్ చేసేది 25,000 రూపీస్, గ్రూప్ 2కి 18,000 రూపీస్ మనం అయితే ఛార్జ్ చేస్తున్నాము. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి ఇక్కడ కూడా సేమ్. ఇది కూడా మీరు EMIలో పే చేసుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ అయితే వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి, మన టీంతో మాట్లాడండి. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా విజిట్ అవర్ వెబ్సైట్ టు గెట్ ఆల్ ద లేటెస్ట్ అప్డేట్స్ విత్ రెస్పెక్ట్ టు ద ఎనీ ఫ్రీ మెటీరియల్స్ that we post and as well as to see all the list of available courses that we are providing. Yes friends, that's it. Today's question, coming to the today's question, consider the following statements about National Research Foundation గురించి మీరు ఏం తెలుసని అడుగుతున్నారు. ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చారంటే ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటున్నారు. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇట్ ఈస్ ఫండెడ్ 100% బై ద సెంట్రల్ గవర్నమెంట్ అంటున్నారు. అయితే విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ నాట్ కరెక్ట్ అని చెప్పేసి అంటున్నారు. 1 only, 2 only, both 1 and 2 and as well as D, none of the above. Please do comment your answer friends. Please do comment your answer, and if you have liked the video please like it. So and at the same time yesterday expanded BRICS summit గురించి మనం మాట్లాడేటప్పుడు I have also mentioned one more country, that is అర్జెంటీనా వాళ్ళకి కూడా ఇన్విటేషన్ అనేటువంటిది ఇచ్చారండి. బట్ however later Argentina have declined that particular thing and therefore Argentina is no more a member of the BRICS nations. So please clarify that particular thing. Okay, thanks for commenting and yesterday for your active participation. So please do comment your answers friends more and more, so that comment box please make it interactive, and please like the video as well if you have really liked it. So that's it friends for today. Let's meet you again tomorrow. Until then, happy learning, all the best, bye bye, take care and